టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్ అయ్యారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఈ రోజు టీడీపీ అధ్యయన కమిటీ మాచర్లలో పర్యటించాల్సి ఉంది. అయితే పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నాయకుల పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్ అరెస్ట్ చేశారు. అటు అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులపై అప్రమత్తమయ్యారు పోలీసులు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వాళ్ళకు నిరాచార నిస్పృహలకు లోనయ్యి ఇవన్నీ కూడా చేస్తున్నట్టు కనపడతా ఉంది. ప్రజల తీర్పు స్పష్టంగా కనపడింది, అర్థమైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నేర ప్రవృత్తితో వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసుల్లో గొడవల్లో వీటిల్లో తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఇక తచ్చినట్టు వాయితో పడి ఉంటారంటే ఒక దుర్బుద్ధి, అంతమించి చేయలేదు. ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు చాలా సభ్య సమాజం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. చీ కొడతా ఉన్నారు ఈ వైసీపీ మోహన్. ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ గారు అసలు వాళ్ళు యథేచ్ఛగా నిస్సిగ్గుగా రెచ్చిపోతా ఉన్నారు. సిగ్గు ఉండాలి. అసలు నువ్వు 2-3 మండలాలు అసలు ప్రజలు రానిలా పోలింగ్ రోజు ఇది మూసుకొని కూర్చోగా ఏందా ఈ పనులు ఏంటి? తొత్తులుగా వ్యవహరించారని యథార్థం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కానీ సానుభూతి పనులు కానీ ఏ విధంగా హింసించారో మనం చూసాం. ఎన్నికల ఆ రోజు 2019 ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాత్మక సంఘటన, ఆత్మకూరు వాడవాడ దళితులందరూ కూడా ఊరులు పెట్టి పంపే విధంగా పారిపోయి వచ్చారు.